ఒంటిమిట్ట మండలంలోని నడింపల్లి పంచాయతీ చెల్లుపల్లి గ్రామస్తులు నీటి కోసం పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. మనుషులు, పశువులు సైతం నీటి కోసం అలమటించే పరిస్థితి. కరెంటు పోవడం వలన నీళ్లు రాక ఊర్లో ఉండే చేతి పంపులు రిపేర్ రావడం వలన నీటి కోసం మనుషులు, పశువులను సైతం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం నాడు ఒంటిమిట్ట మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో మరియు ఎంఆర్ఓ కార్యాలయంలో అర్జీలను ఇచ్చారు. ఎంపీడీఓ రెడ్డయ్య మరియు ఒంటిమిట్ట తహసీల్దార్ ఎం వెంకటరమణయ్య మాట్లాడుతూ 3 రోజుల లోపల చేతి పంపులు రిపేర్లు చేయించి చేతి పంపుల స్థలాల్లో పరిశుభ్రంగా చేస్తామని చెప్పారు. దయచేసి అధికారులు నడింపల్లి పంచాయతీలోని గ్రామస్తులు విన్నపం మరణించి తొందరగా మాకు చేతి పంపులు రిపేర్ చేయించి చేతి పంపుల స్థలంలో పరిశుభ్రంగా చేయించాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో సిబి మాధవరెడ్డి, ఎస్ భాస్కర్ రెడ్డి, ఎస్వి ప్రతాపరెడ్డి, సిబి శ్రీరాములు రెడ్డి, వై తులసిరెడ్డి, సిజి లక్ష్మీదేవి, సిజి శారద, సిజే మల్లేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. నేను అనేది ఏంటంటే పంపు మెకానిక్ మనకు లేరు మండలంలో. ఆయన రిటైర్డ్ అయిపోయినాడు, వేకెన్సీ అట్లా ఫిల్ చేసే వరకు మీకు టెంపరీగా నీటి సమస్య లేకుండా ఏదైనా చూస్తా వచ్చి ల్యాండ్ అంటే మాకు సంబంధం లేదు. మాధవరెడ్డి అని నేను ఊరి సమస్య కోసము ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని కలిసి రిక్వెస్ట్గా వాళ్ళకి అర్జీ ఇవ్వడం జరిగినది. ఊర్లో పాడి పరిశ్రమ ఎక్కువ. మాకు హ్యాండ్ పంపును ఆ హ్యాండ్ పంపు దగ్గర ఉన్న గ్రామకంట స్థలాన్ని ఆక్యుపై చేసి ఎవరిని రాని కన్నా అక్కడ అడ్డుకొని మమ్మల్ని ప్రజలందుకు ఇబ్బంది పెడుతున్నారు. అదే గ్రామకంఠం నుంచి ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయి. అక్కడికి ఆ ఇంద్రమ్మ గృహాల్లోంచి కూడా ఆ గ్రామకంఠంలో మాకు దారి ఉన్నది. ఎవరిని మమ్మల్ని కొని కన్నా ఇబ్బంది పెడుతూ దాని ఒకవేళ ఏదైనా మేము ఏదైనా అడిగితే గలాట తిరగడం జరుగుతున్నది. సంవత్సరం నుంచి ఈ ఇష్యూ జరుగుతున్నది కదా, ఎవరు మాకు సాల్వ్ చేయలేదు. ఇట్లన్నా కూడా మాకు సాల్వ్ అవుతుందని, పరిష్కారం అవుతుందని ఈ విధంగా మీడియా తరఫు నుంచి ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని కలిసి ఈ అర్జీ ఇవ్వడం జరిగినది. హ్యాండ్ పంపును తొందరగా మాకు రిపేర్ చేయించి ఇవ్వాల్సిందిగా ఈఓఆర్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కోరాము. మా సమస్య సాల్వ్ చేస్తారని మనం